'పుష్ప 2' కలెక్షన్‌లొచ్చేసి దాదాపు 11,000,00,00,000 దాటినియండి. దాదాపు ఎనిమిదో రోజుకే 11,00,00,000 అయితే దాటేసింది. ఎనిమిదో రోజు దాదాపు 37,00,00,000 దాకా అయితే షేర్ రావడం చూసాం. అలానే హిందీ సర్కిల్‌లోనే దాదాపు ఎక్కువ షేర్ వచ్చింది. 24,00,00,000 దాకా అయితే రావడం చూసాం. అలానే తెలుగు నుంచి కూడా ఒక 7,00,00,000 దాకా అయితే షేర్ రావడం చూసాం. ఓవరాల్‌గా అయితే 11 రోజులు 8 రోజులు కలెక్షన్ చూసుకుంటే 11,000,00,00,000 ఉన్నాయి. అలానే తొమ్మిదో రోజు కలెక్షన్ చూసుకుంటే దాదాపు 1130,00,00,000 దాకా 1125,00,00,000 దాకా అయితే ఉండడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఒక సంచలనంగా ముందుకైతే వెళ్తూ ఉంది సినిమా అయితే. ఎవరు ఊహించిన విధంగా అయితే బ్లాక్ బస్టర్ అవుతూ ఉంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం వల్ల కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ 'పుష్ప 2' ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత కొంచెం సంతోషంలో ఇప్పుడు మళ్ళీ ఇలా అరెస్ట్ కావడం అనేది ఆయనకు కొంచెం బాధ కలిగించే విషయం. ఒక మంచి సినిమా వచ్చిన తరుణంలోనే ఆయన అరెస్ట్ కావడం. సరే ఏదేమైనప్పటికీ కలెక్షన్ పరంగా దుమ్ము లేపేస్తుంది ఇంకా. దేశవ్యాప్తంగా అయితే కలెక్షన్‌లు ఎక్కడ తగ్గట్లేదు. హిందీ సర్కిల్‌లో కూడా తగ్గట్లేదు. మళ్ళీ ఎందుకంటే ఇంగా శుక్రవారంకొచ్చేసరికి 1100 దాదాపు 30,00,00,000 దాకా రావడం చూసాం. ఇంకా శని, ఆదివారాల్లో కలెక్షన్‌లయితే ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఈ పెరిగిన కలెక్షన్‌లు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. 1,200,00,00,000 మార్క్‌నయితే టచ్ చేస్తుందేమో చూడాలి ప్రస్తుతానికి. హ్మ్. ఎందుకంటే 'బాహుబలి 2' తర్వాత హైయెస్ట్ కలెక్షన్‌లు వచ్చే ఛాన్స్ అయితే 'పుష్ప 2' కైతే ఉంది. మరి చూడాలి మరి 14,000,00,00,000, 15,000,00,000 దాకా ఎళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లాంగ్ రన్ అయితే కనిపిస్తుంది ఆ సినిమాకైతే. చూడాలి ప్రస్తుతానికైతే కొంచెం కొంచెం ప్రతిరోజు కొంచెం కొంచెం డ్రాప్ అవుతూ వచ్చింది. ఎక్కడికో పికప్ లేదు ఈ వీక్ డేస్‌లో అయితే. మరి వీకెండ్ వచ్చేసరికి ఎంత పికప్ అవుతుందో సినిమా చూడాలి. ప్రస్తుతానికైతే 'పుష్ప 2' 1130,00,00,000 దగ్గరుంది. మరి 12,000,00,000 ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్ తోటి 12,000,00,000 మార్క్‌నైతే టచ్ చేస్తుందేమో చూద్దాం.